హలో 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా 3 తీసుకో. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ వీడియోస్కి మీరు అయితే దారుణమైన రెస్పాన్స్ ఇచ్చారు అండ్ అది ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ మీరు ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చినా సరే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మిస్ చేసిన వాళ్ళు మళ్ళీ వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ బ్లాక్ టార్చ్ వీడియోకి నేను ఇచ్చిన టార్గెట్ 150 కామెంట్స్ ఆర్ 3K వ్యూస్ అని చెప్పి టార్గెట్ ఇస్తే వ్యూస్ కంప్లీట్ అయినాయి కానీ కామెంట్స్ కాలేదు. ఎనీ హౌ రెండిట్లో ఏదో ఒకటి అయింది కాబట్టి ఈ వీడియో దింపాను. అండ్ ఈ వీడియో కూడా సేమ్ టార్గెట్ అనమాట. సో టార్గెట్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డేనే ఇంకొక బ్లాక్ టార్చ్ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే మేము ముందుకు వచ్చేస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైట్గా మన జీరో వర్సెస్ అండ్ రేజీ రెడీగా ఉంటాయి. ఇంకా అప్పుడే మధ్యలోకి మన రాఘవ్ గడు వచ్చి ఓకే కానీ నాకు నిద్ర వస్తుంది త్వరగా వీడిని కంప్లీట్ చేద్దామా అంటే ఇంకా అప్పుడే జీరో గడు కూడా నువ్వు పనుకో రాఘవ్, ఇది నేను చూసుకుంటాలే, ఈ 4 కన్నులోని డిఫీట్ చేయడానికి నేను ఒక్కనే చాలనుకుంటానే, పక్కనే ఉండే షీబాగాన్తో వాడికి స్క్వాడ్ ఇచ్చావు మరి నాకెందుకు ఇవ్వలేదంటే ఇంకా షీబాగాడు కూడా సారీ నేను చెప్పడమే మర్చిపోయా, యాక్చువల్గా తను ఉపయోగిస్తుండే ఆ స్క్వాడ్ అనేది యాక్చువల్గా వుడెన్ స్క్వాడే. బట్ అది వాళ్ళు తరతరాల నుంచి ఉపయోగిస్తుండే కిరిహార ఫ్యామిలీకి చెందిండే ఆచారం అనమాట. అండ్ వాళ్ళు ఒకప్పటి నుంచి షోగునోట్ కింద పనిచేసే వాళ్ళు. అండ్ దానికి గుర్తుగానే ప్రజెంట్ వరకు వాళ్ళు ఇట్లాంటి వుడెన్ స్క్వాడ్తోనే వాళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ నీకు కావాలంటే చెప్పు, నీకు కూడా ఒకటి తెప్పిస్తా అంటే ఇంకా మన జీరో గడ్ కూడా అవసరం లేదులే, ఈ 4 కన్నులోని చంపడానికి నా చేతులు ఒక్కటే చాలంటాడు. ఇంకా అప్పుడే మన రీజీ గడ్ కూడా నువ్వు ఇది కాన్ఫిడెంట్గానే చెప్తున్నావా, ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఆల్రెడీ నీ యొక్క స్పెషల్ సీక్రెట్ వెపన్ ఉంది, దాన్ని ఉపయోగించాలంటున్నావు అండ్ స్క్వాడ్ కూడా ఉపయోగించాలంటున్నావు, పొరపాటు నేను చంపేస్తే నాదేం బాధ్యత లేదు అంటే ఇంకా మన జీరో గడ్ కూడా నీకు అంత అవకాశం ఇవ్వలేరా, నేను 2 నిమిషాల్లో పడుకోబెట్టేస్తా అంటాడు. ఇంకా మాట్లాడిన రాఘవ్ గారు కూడా సరే అట్లయితే నేను దీన్ని నీకే వదిలేస్తున్నా అని చెప్పి ఒక్కసారిగా తన నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన రీజీ గారు కూడా ఓ షెట్, నువ్వు నీ సీక్రెట్ పవర్ని వాడుకుంటే నేను కూడా ఇది వేస్టే అన్నట్లు ఒక్కసారిగా తన స్క్వాడ్ని కిందికి పడేసి వెనక్కి తిరిగి నాకు నీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే ఇంకప్పుడే జీరో గడు ఓ నువ్వు నన్ను తక్కువ అంచనా ఇస్తున్నట్లున్నావు, నీకు తెలియదు అనుకుంటా, వితౌట్ రాఘవ్ నేను ఎంత పవర్ఫుల్ అంటే ఇంకా మన రెంజీ గడు కూడా అలాగైతే త్వరగా ఫైట్ చేయొచ్చు కదా, నీకు ఒక మంచి ఆపర్చునిటీ కూడా ఇచ్చా, అయినా సరే నువ్వు ఎందుకని ఫైట్ చేయలేదు, ఓ నీకు భయం అనుకుంటా, నా దగ్గర స్క్వాడ్ లేకున్నా సరే నిన్ను ఈజీగా పడుకోబెడతా అంటే ఇంకా మాట్లాడిన జీరో గానికి కోపం వచ్చి ఒక్కసారిగా మనోడు గాలికి ఎగురుతాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా ఓ ఈ అటాక్ అనేది ఎంతో ఫాస్ట్గా ఉంది, ఇప్పుడు రేజీ గడి ఏం చేస్తాడబ్బా అనుకుంటూ ఉంటే బట్ షీబా మాత్రం నీకు అర్థం కావడం లేదా, ఒక్కసారి రీజీ వైపు చూడు, తను పేరుకే స్క్వాడ్ని కిందకి పడేశాడు కానీ తన చుట్టూ ఉండే 360 డిగ్రీస్ని తన కంట్రోల్లోకి మార్చుకున్నాడు, ఇప్పుడు ఏం జరగబోతుందో చూడు అంటంతో ఇంకా రెప్పపాటచనంలోనే మన రీజీ గడు కింద పడిపోయిన స్క్వాడ్ని తీసుకుని ఒక్కసారిగా డ్రా చేస్తాడు. దెబ్బకు మన జీరో గడు ఎగిరిపోయి పడతాడు, నోట్ నుంచి బ్లడ్ కూడా కక్కుంటాడు. ఇంకా మన రీజీ గారు కూడా నేను చెప్పా కదరా ఆల్రెడీ నీలో మాన్స్టర్ ఉపయోగిస్తే తప్పనిడిసి నాకు ఒక మంచి ఫైట్ని ఇవ్వలేవు అండ్ ఒకటే దెబ్బకు పడిపోయావు చూడు, నీ అట్లా నాకుడుతో నాకు పోటీ అంటే నాకే చిరాగ్గా ఉంది. ఓకే శిబా సార్ ఇప్పుడు నేను అపాయింట్ అయిపోయినట్లే కదా అంటే ఇంకా అప్పుడే మన శిబా గడు అంత త్వరగా కాదు ఒక్కసారి నీ అపోనెంట్ వైపు చూడు అంటే ఇంకా మన రీజీ గడు జీరో గడ్ ఆల్రెడీ నాకౌట్ అయిపోయింటాడని చూస్తాడు కానీ బట్ మన రీజీ గడ్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే మన జీరో గడు ఆల్రెడీ బ్లడ్ కక్కుతున్నా సరే వెంటనే పైకి లేచి ఆల్రెడీ మా తాత చెప్పాడు నీకంటే స్ట్రాంగ్ పర్సన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను నేర్పించిన టెక్నిక్స్ అస్సలు మర్చిపోవద్దు అన్నాడు. బహుశా ఇప్పుడు అవి ఉపయోగపడతాయి అనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా మనోడు తన పవర్ని అన్లీచ్ చేసి వెంటనే వాని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా దాన్ని చూసిన రీజీ గారు కూడా రారా ఈసారి 2వ దెబ్బకి నిన్ను పూర్తిగా చంపేస్తా అని చెప్పి తన స్క్వాడ్ని డ్రా చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే దాన్ని చూస్తుంటే అమ్మాయిలతో మన శివాగడ్ మాత్రం ఇప్పుడు చూడండి జరగబోయే వింత అంటాడో లేదో అప్పుడే మన జీరో గడ్ చేసిండే అటాక్ అనేది రీజీ గాని బాడీకి కాకోకుండా ఆ అటాక్ అనేది తన స్క్వాడ్కి టచ్ అయ్యి ఒక్కసారిగా ఆ స్క్వాడ్ అయితే విరిగిపోతుంది. ఇంకా దాన్ని చూసిన రీజీ గానికి అర్థమైపోతుంది ఇంతవరకు జీరో గడు తన పవర్ని తన మీద లాంచ్ చేయడానికి వాడలేదు, కావాలనే నా స్క్వాడ్ని విరక్కొట్టాడు అనుకుంటాడు. ఇంకా దాన్ని చూసిన శ్రీబా గారు కూడా అవును నేను గెస్ట్ చేసిందే కరెక్టే, ఆజమా గారి మనవడు ఇంత తెలివైనోడుగా ఉంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఫస్ట్ అటాక్తోనే తెలుసుకున్నాడు రీజీ యొక్క స్ట్రెంగ్త్ అనేది తన బాడీ కాదు తన స్క్వాడ్ అని. సో తను అటాక్ చేయడానికి ఎంత డిస్టెన్స్ తీసుకుంటాడో దాన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే
క్యాలిక్యులేట్ చేసి ఒక్కసారిగా తన పవర్తో ఆ మెయిన్ స్ట్రెంత్ అండ్ స్క్వాడ్ని విరగొట్టాడు. ఇప్పుడు ఫైట్ అనేది ఈజీగా ఉంటుంది తనకి అని చెప్తాడు. ఇంకా అలా అంటలేదు, ఒక్కసారిగా మన జీరో గడు ఒక్క గుద్దు గుద్దుతాడు రీజీకి. దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడి ఈసారి మనోడు నోట్లోంచి బ్లడ్ కక్కుంటాడు. ఇంకా అప్పుడే జీరో గడు కూడా ఏరా 4 కళ్ళోడా 2 కళ్ళు పక్కన పడిపోయాయి, ఫైట్ చేసే దమ్ముందా లేకుంటే గివప్ ఇచ్చేస్తావా అంటే ఇంకా ఆ మాటలైన రెంజీ గారు కూడా కోపంగా ఏం పర్లేదు నా స్క్వాడ్ లేకపోయినా సరే నిన్ను ఓడించడానికి నా చేతులు ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కసారిగా ఇద్దరు అటాక్ చేసుకుంటారు వాళ్ళ యొక్క హ్యాండ్స్తోనే. ఇంకా దాన్ని చూస్తాను మన ఇచ్చికా బాబు కూడా ఈనాయిలేని చెత్తనా కొడుకులు రాయి ఇద్దరు కూడా ఒక లెవెల్లో ఉన్నారని ఇద్దరికే అర్థమైపోతుంది. సో ఫైట్ని డ్రా పెట్టుకోకుండా ఎందుకురా కొట్టుకొని చస్తున్నారు అన్నట్లు చూస్తూ ఉంటుంది. అండ్ దీనికి పేర్లగానే మనోళ్ళు ఇద్దరు చికెన్ ముక్క కోసం మటన్ షాప్ దగ్గర ఉండే 2 కుక్కలు ఎలా గొడవ పడతాయో సేమ్ టు సేమ్ అలాగే గొడవపడి ఒకటేసారి ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇంకా అలా కొద్దిసేపటికి మన రీజీ గడు కళ్ళు తెరిచి పైకి లేచి చూస్తే అక్కడ ఆల్రెడీ తనకంటే ముందర మన జీరో గడు డ్రింక్ అయితే తెచ్చి తాగుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి మన రీజీ గడు నేను ఓడిపోయాను అంటే మన జీరో గడు లేదు ఈ డ్రింక్ తాగనిస్తాడు. ఇంకా మన రీజీ గడు నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఆల్రెడీ నీ అపోనెంట్ అని తెలిసి కూడా నాకెందుకు డ్రింక్ ఇస్తున్నావు అంటే ఇంకా మన జీరో గడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను ఈ స్క్వాడ్ విరగొట్టా కాబట్టి నా సిన్సియర్ అపాలజీ కోసం నీకోసం ఈ డ్రింక్ తెచ్చా. అండ్ సెకండ్ నేను నీలో ఉండే స్ట్రెంగ్త్ని గమనించా కాబట్టి నా యొక్క రెస్పెక్ట్ నువ్వు తీసుకున్నావు, అందుకనే ఈ డ్రింక్ నీకు ఇస్తున్నా తాగు అనడంతో ఇంకా మన రీజీ గడు కూడా జీరో గడు ఎంతో మంచోడు అనుకుంటారు లేదో ఇంకా అలా మన జీరో గడు తనని ఎక్కిరియడంతో ఈసారి మన రెంజీ గడు కూడా ఇంకొక టిన్ కొని వాని ముఖం పగల కొడతాడు అదే టిన్తో. ఇంకా అలా ఈ నెల గొడవ అనేది అలా కంప్లీట్ కాకుండా డ్రా కింద మారుతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన షీబా గడు తన అసిస్టెంట్తో మాట్లాడుతుంటాడు. యాక్చువల్గా అసిస్టెంట్ పేరు నేను మర్చిపోయా, మీకు ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ అనమాట. అండ్ లాస్ట్ వీడియో క్వశ్చన్ వచ్చి మన చాదుకుండే పవర్స్ సోల్ రిపర్సివ్ కాదు అండ్ ప్రిన్సెసివ్ కూడా కాదు, అసలు చాదుకుండే పవర్స్ ఏంటి అని చెప్పి ఉరహర ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ మన చాద్కి ఎటువంటి పవర్స్ ఉన్నాయో తప్పకుండా తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పమంటే ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, ఒక్క పర్సన్ తప్ప. అండ్ ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడంతో ఆయన ఫోటోని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని నెక్స్ట్ వీడియోలో ట్యాగ్ చేసి వాళ్ళని కూడా డిస్ప్లే చేస్తాను. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు బెటర్ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా బ్యాక్ టు స్టోరీ. ఇంకప్పుడే అసిస్టెంట్ పాప సరే కానీ వాళ్ళందరినీ నువ్వు రిక్రూట్ చేసుకున్నావు, వాళ్ళకు కొన్ని చిన్న మిషన్స్ ఇచ్చి లేకుంటే ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు నువ్వు నీ బ్యాటిల్ ఫీల్డ్కి తీసుకొని వెళ్ళొచ్చు కదా అంటే ఇంకా అప్పుడే మన శివగడు నువ్వు ఇంత లేట్గా చెప్తే ఎలా, వాళ్ళకి ఆల్రెడీ నేను ఒక మిషన్ అప్పగించాను, అది కూడా ఒక రేంజ్ మిషన్, అల్లాటప్ప వాళ్ళు అస్సలు చేయలేరు, నా యొక్క స్పెషల్ బ్లాక్ టార్చ్ టీం మాత్రమే కంప్లీట్ చేయగలరంటే ఇంకా ఆ అమ్మాయి కూడా ఈ పిచ్చోనికి వాళ్ళే దొరికారా అన్నట్లు అనుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టేయి మనకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. ఇంకప్పుడే మన శివగడు అసిస్టెంట్ పాప ఇద్దరు కూడా మన గ్యాంగ్ వాళ్ళని పిలుస్తారు. ఇంకా మన రాఘవ్ గడు, జీరో గడు, ఇచ్కా పాప, ఫైనల్ గా రీజీ గడు నలుగురు బయటకు వస్తారు. ఇంకప్పుడే శివగడు సరే కానీ మీ ముగ్గురికి ఒక వాచెస్ అయితే ఇచ్చా కదా, సో ఇప్పుడు మీకు ఆ వాచెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మీరు వేసుకునే వాచ్ ని గట్టిగా ప్రెస్ చేస్తే ఇప్పుడు మీరుండే ఈ ఫామ్ నుంచి నార్మల్ ఫామ్ లోకి వెళ్తారు. అండ్ ఒకవేళ మీరు దాన్ని డబల్ ట్యాప్ చేస్తే మీరు ఒక ఇన్విజిబుల్ స్టేట్ లోకి వెళ్తారు. అండ్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి కనపడరు కాబట్టి మీరు ఈజీగా వాళ్ళ మీద స్పై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ వాచెస్ లో చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, అవి మీరు ఫ్యూచర్ బ్యాటిల్స్ లో మీరే వాడుతూ మీరే నేర్చుకుంటారులే అని చెప్పి సజెషన్ ఇస్తారు. సో ఆ విధంగా మనోళ్ళందరూ కూడా రెడీ అయ్యేసి వాళ్ళ యొక్క ఫస్ట్ మిషన్ కి వెళ్తారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన షీబా గడు ఒక టెంపుల్కి తీసుకుని వెళ్తే ఇంకా దాన్ని చూస్తే మన జీరో గడు అరే ఫస్ట్ మిషన్ అని చెప్పి టెంపుల్కి ఎందుకు పట్టుకొచ్చారంటే ఇంకప్పుడే షీబా గడు మనం నార్మల్ హ్యూమన్స్తో కాదు ఫైట్ చేస్తుండేది, కొన్ని మలవరెంట్ స్పిరిట్స్తో, కాబట్టి మనకంటూ కొన్ని దేవుని ఆశీస్సులు కావాలి, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ముక్కో, ఓ నీకు దేవుని మీద నమ్మకాలు లేవా అంటే ఇంకా మనోడు కూడా నాకు ఎవరి మీద నమ్మకం లేదు బట్ మీ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోని అన్నట్లు మనోడు కూడా ఓకే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన షీబా గడు ఒక పర్సన్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మన జీరో గడు పక్కన చూస్తే ఒక పర్సన్ చాలా దారుణంగా అయితే ఒక చాక్లెట్ని దరిద్రంగా తింటూ ఉంటాడు. అసలు ఎవరు పిచ్చోడు అనుకుంటేనే మన జీరో గడు వన్ ఏం పెద్ద పట్టించుకోవడం ముందరకు వెళ్తాడు. ఆ నెక్స్ట్ సీన్లోనే మన శివ మాట్లాడే ఆ పర్సన్ కూడా మన వాళ్ళందరినీ కూడా ఒక వేరే లొకేషన్ దాకా తీసుకొని వెళ్ళి ఓకే మీకు చాలా తక్కువ టైం ఉంది అండ్ ఈరోజు రావద్దని కూడా అన్నా కదా, డివిజన్ 1 వాళ్ళు వచ్చేస్తారు, మీకు కేవలం 15 మినిట్స్ టైం మాత్రమే ఉంది, త్వరగా వెళ్ళి మీ పని అయిపోగొట్టుకొని వచ్చేసేయండి అనడంతో ఇంకా మన జీరో గన్కి ఏమర్థం కాదు అసలు ఎందుకని వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఇంకా అప్పుడే ఇచ్కా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా మన డివిజన్ వచ్చి డివిజన్ 2 అనమాట. అండ్ మనకంటూ పైన డివిజన్ 1 వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళకి పైన మెయిన్గా చీఫ్ హెడ్స్ ఉన్నారు, వాళ్ళు 5 మంది ఉంటారు, వాళ్ళ కిందే ఎన్నో డివిజన్స్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ మంది డివిజన్ 2 కాబట్టి మనం ఇక్కడికి రాకూడదు ఎందుకంటే మనం ఇప్పుడు ఆఫ్ డ్యూటీలో ఉన్నాం, సో ఇటువంటి బేసిస్కి
లోపలికి రావాలంటే మనకు ఆర్డర్స్ ఉండాలి. సో మనకంటే ముందర ఉండే వాళ్ళు ఆర్టిఫిషియల్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ ప్లేస్ని గార్డ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఎనిమిస్ కింద మారినట్లే. సో అన్నీ మూసుకొని మనం త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అంటే ఇంకా మన జీరో గడ్ కూడా అర్థమైంది సొల్లు వాగద్దండి, నాకు అంత టైం లేదు, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి వెంటనే వీళ్ళు ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి అండ్ ఆ రూమ్ నుంచి ఒక కింద అండర్ గ్రౌండ్ బేస్మెంట్కి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే ఒకసారిగా మన రాఘవ్ గడ్ కూడా పైకి లేచి అమ్మయ్య చాలాసేపు నిద్రపోయాను, వెయిట్ మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్లేస్ని చూస్తుంటే నాకేదో వింత ఫీలింగ్ వస్తుంది అంటే ఇంకప్పుడే షీబా గడ్ కంటిన్యూ చేస్తూ నువ్వు చెప్తానే కరెక్టే రాఘవ్, మేము ఈ ప్లేస్ని ఏమని పిలుస్తామో తెలుసా, సెవెంత్ సీలింగ్ శాండ్రమ్ అని. నీకు గుర్తుందో లేదో ఒకప్పుడు నేను సీల్ చేసినది కూడా ఇక్కడే అని చెప్తాడు. నీ క్లారిటీ చెప్పాలంటే నువ్వు కానీ ఇన్నాళ్ళు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నువ్వు చనిపోయేవాడివి, ఎందుకంటే ఇక్కడ ఉండే ఆ రాయి అనేది నార్మల్ రాక్ అయితే అస్సలు కాదు. అండ్ అంతేకాకుండా ఆ పక్కన ఉండే పేపర్స్ అన్ని కూడా ఒక వింత కైండ్ ఆఫ్ స్పెటికల్ ఎనర్జీతో ఉన్నాయి. సో ఆ విధంగా వాళ్ళు నీలో ఉండే ఆ మొనోకి పవర్స్ అన్నిటిని కూడా ఫ్రీజ్ చేసి నువ్వు చచ్చేంత వరకు నిన్ను ఇక్కడ సీల్ చేసి పెట్టారు. నీకు అట్లాంటివన్నీ ఏమన్నా గుర్తొస్తున్నాయా అంటే ఇంకా మాట్లాడిన రాఘవ్ గడు ఎన్నిసార్లు చెప్పాలరా నాకు అట్లాంటివి ఏంటివి గుర్తు రాలేదంటాడు. ఇంకప్పుడే షీబాగాడు సరే ఇచ్చిగా ఇక్కడ నువ్వు ఎంక్వైరీ చేస్తావా, నీకు కావాలంటే ఒక అసిస్టెంట్ ఇస్తా అంటే ఇంకప్పుడే రీజీగాడు పానకంలో పుడకలాగా షీబా గారు మీరు ఒప్పుకుంటే ఇచ్కా పాపతో పాటు నేను వర్క్ చేస్తా అంటే ఇంకప్పుడే షీబాగాడు ఇచ్కా పాపని తీసుకొని వెళ్తూ ఓకే మీ ఇద్దరు కలిసి వర్క్ చేయండి, నువ్వు ఇచ్చిన ఐడియాకి ఇచ్కా నేను తీసుకొని వెళ్తా అంటే ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. బట్ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు కాబట్టి మనోడు అన్నీ మూసుకొని ఊరికే అంటాడు. అండ్ బయటకు వచ్చిన వెంటనే మన ఇచ్కా పాప శివాతో మాట్లాడుతూ సార్ మీరు చేస్తుండేదంతా కూడా ఓకేనా, ఎందుకంటే మనం వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చాం, వాళ్ళకేమి ఇబ్బంది కలగదా అంటే ఇంక శివా గారు కూడా యాక్చువల్గా మన ఇద్దరు ఉంటేనే మన ఆయనకు కొంచెం ఇబ్బంది, ఇప్పుడు ఆ నెలలు కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటారులే, ఎనీ హౌ మనం వెళ్ళి అక్కడ ఉండే సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదా అని చెప్పి వాళ్ళు సీసీ కెమెరాలు ఉండే వైపు వెళ్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లోనే మన రీజీ గడు ఇంకా జీరో గడు దాన్ని చూస్తూ అసలు ఏందిరా ఈ రాక్ అండ్ ఆ రాక్ను ఉపయోగించుకొని నిన్నెలా సీల్ చేశారు రాఘో, నువ్వు అంత వీకా అంటే ఇంకప్పుడే మన రాఘవ్ గారు కూడా ఎన్నిసార్లు చెప్పాలరా పిచ్చనా కొడుకులారా, అసలు నాకేం జరిగిందో గుర్తులేదు, అసలు వినాయల్ నన్ను ఎలా సీల్ చేశారో కూడా నాకు తెలియదు అంటే ఇంకా అప్పుడే మన జీరో గడు ప్లీజ్ ఇప్పటికైనా నువ్వు అబద్ధాలు ఆపు, నీకు గుర్తున్నట్టు అన్ని చెప్పు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ రిటర్న్లో రాఘవ్ గారు కూడా నాకు ఎటువంటి విషయాలు తెలియదు అంటూ ఉంటే ఇంకా అప్పుడే మన రీజీ గారు కూడా సరేలే నీకు ఎటువంటి విషయాలు కూడా తెలియదు కదా, నేను నిన్ను నమ్ముతాను, నిన్ను సీల్ చేయడం కంటే ముందర ఏం జరిగాయో నీకు తెలియదు, కానీ నువ్వు సీల్ నుంచి విడిపించుకుని నుంచి ఏం జరిగాయో నీకు తెలుసు కదా, మాకు ఆ విషయాలు చెప్పు, మాకు అది మాత్రం చాలు, కానీ నీకు అంతకంటే ముందర కొన్ని విషయాల గురించి చెప్పాలి. యాక్చువల్గా ఈ రాయి గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు అండ్ ఈ రాయి ద్వారా నీలో ఉండే మొనోకి పవర్ అంతటిని కూడా ఒక పొజిషన్ మాదిరి మార్చి బలవంతంగా నిన్ను ఒక మనిషి లోపలికి అయితే టెలిపోర్ట్ చేస్తారు. సో ఆ విధంగా నువ్వు ఒక అన్బ్రేకబుల్ బాండ్గా అయితే ఆ మనిషితో ఉంటావు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అలా చేద్దాం అనుకున్నారు కానీ బట్ నువ్వు ఆ లోపలే తప్పించుకొని నీకే తెలియకుండా అండ్ నువ్వు నీ ప్రేమతో వెంటనే జీరో గన్లో ఇమిడిపోయావు. ఇప్పుడు నిన్ను వీని దగ్గర నుంచి విడిపించాలన్నా సరే ఖచ్చితంగా నిన్ను ఎవరైతే సీల్ చేశారో వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చేయగలము, నీకు ఎటువంటి విషయాలు గుర్తున్నాయో దయచేసి గుర్తు తెచ్చుకొని చెప్పు అంటే ఇంకా అప్పుడే మన రాఘవ్ గారు కూడా తనకి ఎప్పటి నుంచి స్ప్రో వచ్చిందో ఆ రోజు నుంచి ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ చేస్తాడు. అండ్ దీనికి పిల్లలుగానే మనకి షీబాని ఇచ్చిగాని ఇంకా ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని చూపిస్తారు. అండ్ వీళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఏది కనపడకుండా ఉంటుంది. ఇంకా అప్పుడే షీబాగడు అరే ఏమయ్యారా వీని నమ్ముకొని కదరా మేము వచ్చాము, అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంకా అప్పుడే ఆఫీసర్ గారు చెప్తూ ఏమో సార్ ఇంతవరకు పని చేసేటివి బట్ సడన్గా లాస్ట్ 10 నిమిషాల నుంచి పని చేయలేదు. అండ్ అంతేకాకుండా మనం లోపలికి వెళ్ళకోకుండా బయట ఒక బ్యారియర్ అనేది ఉంది, అసలు దాన్ని ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలీదు అంటే ఇంకప్పుడే మన శివగడు మన నైట్ షిఫ్ట్ రోల్లో ఏం పిక్తున్నారా ఇక్కడ ఈ ప్లేస్ని అంతా కూడా గార్డ్ చేయాలి కదా అంటే ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా నైట్ షిఫ్ట్ వాళ్ళు ఉండ్రి బట్ వాళ్ళు ఏదో పని మీద బయటికి వెళ్తేనే కదా మనం సడన్గా రష్ చేసి మిమ్మల్ని లోపలికి పంపించాను అండ్ వాళ్ళు వచ్చే లోపల ఇదంతా జరిగిపోయింది అంటే ఇంకా మన శివగానికి అర్థమైపోతుంది ఏదో తప్పు జరుగుతుంది, ఎలాగైనా తన టీమ్మేట్స్ని కాపాడాలని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకప్పుడే ఇచ్కా బాబు కూడా సరే సార్ ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి చెప్పండి అంటే ఇంక మన శివగాడు బాగా ఆలోచించి ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి ఐడియా ఇవ్వాలో నాకు కూడా తెలియదు బట్ మనకుండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ముందు మనం వెళ్ళి మన టీమ్మేట్స్ని కలవాలి, అదే మన ఫస్ట్ ప్రియారిటీ అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి రాఘవ్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్గా మనోడు స్ప్రో కోల్పోయి ఉంటాడు అండ్ తన చుట్టూ కూడా స్పెటికల్ బ్యారర్ ఉంటే మనోడు ఇంకా తన పవర్ను ఉపయోగించలేకుంటే అప్పుడే కొంతమంది పర్సన్స్ అక్కడికి వచ్చి ఆ బ్యారర్ని రిమూవ్ చేసి ఓకే రాఘవ్ ఇప్పటికైనా సరే మేము అడిగిన పనులు నువ్వు చేస్తావా, మా మాటను నీ పవర్ మాకు ఇవ్వు అండ్ మా పవర్ని నువ్వు తీసుకో, ఇద్దరు కలిసి ఒక ఫ్యూజన్ బాండ్గా అయ్యి
ఒకే పర్సన్గా మారి ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేద్దాం అండ్ మనకుండే గోల్స్ ఏంటో కదో ఇక్కడ ఉండే అందరు మనవుల్ని చంపేద్దాం. అంతేకాకుండా మనల్ని ఒకప్పటి నుంచి సతాయిస్తుండే ఆ బ్యూరో ఆఫ్ ఎస్పిజన్లో ప్రతి ఒక్కరిని వేటాడి మరి నరుకుదామంటే ఇంకా ఆ మాటలిన రాఘవ్ గడు కూడా ఓరే పిచ్చోడా ఎన్నిసార్లు చెప్పాలరా, నాకు మీ అట్లాంటి ఐడియాలజీ పర్సన్స్ అస్సలు అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటే ఇంకా ఆ పర్సన్ గాని నవ్వుకుంటూ అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్ నీకు అర్థం కాలేదు, నువ్వు చచ్చేంత వరకు ఇక్కడ నుంచి తప్పించుకోలేవంటాడు. ఇంకా ఆ మాటలిన రాఘవ్ గడు కూడా సరేలే అది కూడా చూద్దామంటూనే ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసి అండ్ అలా వనాయిలు వచ్చి వెళ్ళిపోయి నుంచి వెంటనే నన్ను నా పవర్ను ఉపయోగించుకొని అక్కడి నుంచి తప్పించుకున్నా అనడంతో ఇంకా ఆ మాటలనే జీరో గడు ఏంటి నువ్వు అంత ఈజీగా తప్పించుకుంటే ఇన్నాళ్ళు ఏం పీకవరా అంటే ఇంకా అప్పుడే మన రాఘవ్ గడు నాకు అన్నాళ్ళు స్ప్రో లేదు, ఆ రోజు స్ప్రో వచ్చింది అండ్ వచ్చిన వెంటనే నా టెక్నిక్స్ ఉపయోగించుకొని అక్కడి నుంచి తప్పించుకున్నా అంటాడు. ఇంకా ఆ మాటలైన జీరో గడు సరేలే నీ భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ అయినా సరే మాకు ఎటువంటి లీడ్స్ కూడా దొరకలేదంటే ఇంకా అప్పుడే రీజీ గడు ఒరే పిచ్చోడా యాక్చువల్గా రాఘవ్ ఇచ్చిండే ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ మనకి 3 లీడ్స్ దొరికాయి. మొదటిది రాఘవ్ని ఎవరైతే ఇక్కడ సీల్ చేసి పెట్టారో వాళ్ళే రాఘవ్ని అన్సీల్ కూడా చేయడానికి ట్రై చేశారు అండ్ ఆ విధంగానే వాళ్ళు మాట్లాడుకుంటే ఆ ట్యాబ్ లోపల ఉండే పర్సన్ ఎవరో మనకు తెలియదు కానీ బట్ వాడే వీళ్ళందరికీ హెడ్. అండ్ రెండవది వానికి రాఘవ్ గురించి అండ్ తన పవర్స్ గురించి అండ్ తనని ఎలా సీల్ చేయాలో అంతకు ముందర విషయాల గురించి మొత్తం అన్ని కూడా తెలుసు. అండ్ ఫైనల్గా మూడోది వాళ్ళకుండే మెయిన్ గోల్ ఒకటే బ్యూరో ఆఫ్ ఎస్బిజన్ అంతం చేయాలి, దాంతోపాటు ఈ వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క మనిషిని కూడా వాళ్ళు చంపేయాలని కోరుకుంటున్నారు. ఇవే వాళ్ళకుండే 3 గోల్స్ అనడంతో ఇంకా మాట్లాడిన జీరో గడు యాక్చువల్గా మామ ఇలా అంటున్నానని ఏమనుకోద్దు, ఇంతవరకు నువ్వు చెప్పిండేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పు అనడంతో ఇంకా మాట్లాడిన రేంజీ గడు ఒరే పిచ్చ నా కొడుక ఇంతకంటే క్లారిటీగా ఎలా చెప్తారా అని అట్లా తిట్టుకుంటూ ఉండగానే అప్పుడే మన జీరో సరేలే నాకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, బట్ నాకైతే ఒక విషయం క్లారిటీ వచ్చింది, ఈ పెంట అంతా జరగడానికి కారణం నేనే అండ్ ఖచ్చితంగా రాఘవ్ నీకు ప్రామిస్ చేస్తున్నాను నిన్ను నా లైఫ్లో నుంచి నేను ఫ్రీ చేస్తానంటాడు. ఇంకా అలా ఈ నెలలు ప్రామిస్లు ఇచ్చుకుంటూ ఉండగానే అప్పుడే వీళ్ళ దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు ఇంతకు ముందర మన జీరో గడ్ చూసిండే చాక్లెట్లు తింటూ వింతగా ప్రవర్తిస్తుండే సేమ్ టు సేమ్ పర్సన్ అనమాట. ఇంకా ఆ పర్సన్ గడ్ కూడా మనోళ్ళని చూస్తూ రెప్పపాటి క్షణంలోనే మనోళ్ళ దగ్గరికి వచ్చి ఓ చాలా కాలమైంది రాఘవ్ నిన్ను ఇలా చూసి, నిన్ను చూస్తున్నందుకు సంతోషంగా ఉందంటే లేదో ఇంకా మనోళ్ళు రియాక్ట్ అయ్యి వాని మీద అటాక్ చేసే ఈ గ్యాప్ లో మళ్ళీ మనోడు తప్పించుకొని గైస్ ప్లీజ్ మీరు ఎంత తలుచుకున్నా సరే నన్ను ఏం పీకలేరు అండ్ నేను ఇక్కడ రాఘవ్తో రీయూనియన్ మీటింగ్ లో ఉన్నా దయచేసి డిస్టర్బ్ చేయొద్దండి అంటాడు. ఇంకా మన రాఘవ్ గారు కూడా జీరో నువ్వు జాగ్రత్తగా ఉండు వాడు చాలా డేంజరస్ అంటే ఇంకా అప్పుడే మన జీరో గారు కూడా అర్థమైంది నువ్వు డేంజరస్ అంటావంటే ఖచ్చితంగా వీడు కూడా ఒక మొమనోకినే కదా అంటంతో ఇంకా అప్పుడే రీజీ గడు నువ్వేం భయపడకు నిన్ను మేం కాపాడతామని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఫైనల్ గా వాళ్ళ బ్యాటిల్కి అయితే రెడీగా ఉంటారు. అండ్ దీనికి పేర్లు మన ఇచ్కా పాప ఇంకా శివ ఇద్దరు కూడా ఆ డోర్ దగ్గరికి వస్తారు కానీ బట్ అక్కడ ఉండే బ్యారేజ్ చూస్తూ ఇదేంద్రా ఇంత వింతగా ఉంది అండ్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, బహుశా దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎంతో డేంజరస్ అని చెప్పి మన శివగడ్ అనుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి 2 పర్సన్స్ వచ్చి అసలు నువ్వు ఇట్లాంటి చోట ఉంటావని అస్సలు అనుకోలేదు శివ, నీకు ఇక్కడ ఏం పని అనడంతో ఇంకా మన శివగడ్ కూడా నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత త్వరగా ఇక్కడికి వస్తారని. మిస్ స్పెషల్ ఆపరేషన్ డివిజన్ 1 హెడ్ అయిండే టోకో కుషిమా గారు ఎలా ఉన్నారు? యాక్చువల్గా నా ఫస్ట్ మిషన్ అనేది ఇంత దారుణమైన సిచ్యువేషన్లో మారుతుందని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి శివగడ్ అనుకుంటాడు.